స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. మహిళల భద్రత కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రోన్తో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశాం. జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం వర్కర్ల ఆగ్రహం. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని బాధితురాలు శిరీష కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం. వార్తల్లోని వివరాలు. మహిళల భద్రత కోసం చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందని, ఇందులో భాగంగానే డ్రోన్తో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళా భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్నామని, ఉదయంతో పాటు సాయంత్రం వాకింగ్కు వెళ్లే మహిళల కోసం డ్రోన్లను ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగానే చిత్తూరు పట్టణ సిఐల ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది వివిధ ప్రాంతాలలో మహిళల రక్షణ కోసం విధులు నిర్వర్తించడం జరుగుతోందన్నారు. ఈ నిఘాలో భాగంగా ఉదయం 5 నుండి 8 గంటల వరకు కట్టమంచి వాకింగ్ ప్రాంతం, మెకానికల్ గ్రౌండ్, పీవీకేఎన్ మైదానం నందు డ్రోన్ ద్వారా పర్యవేక్షణ చేపట్టామన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తుల కదలికలు ఉన్న సందర్భంలో వారిని వెంటనే గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. మహిళలు కూడా ఎలాంటి భయాందోళన లేకుండా ఉదయం సాయంత్రం వ్యాయామంతో పాటు వాకింగ్ చేసుకోవచ్చునని సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ వర్కర్స్ అసోసియేషన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు సర్వనా మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు, స్కిల్డ్ వర్కర్లకు 29,200 రూపాయలు, సెమీ స్కిల్ వర్కర్లకు 24,600 రూపాయల కనీస వేతనాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 13,000 రూపాయల జీతం ఇస్తోందని, చాలని జీతాలతో జీవనం సాగించడం కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా 5 సంవత్సరాల సర్వీసు నిండిన కార్మికులకు మినిమం టైం స్కేల్ అమలు చేయడంతో పాటు 6% సంవత్సరానికి ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని కోరారు. దీనితో పాటు ఉద్యోగ విరమణ వయసు కూడా 60 నుండి 62 సంవత్సరాలకు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాడ్యుయేటీ 10 లక్షల రూపాయలు అందజేయాలని కోరారు. అలాగే రిటైర్ అయిన కార్మికులకు ప్రతి నెల 10,000 రూపాయల పెన్షన్ మంజూరు చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలు కూడా అమలు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో ఈ నెల 22వ తేదీ నుండి నిరవధిక సమ్మె చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అంబేద్కర్ విగ్రహానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి శివప్రసాద్, గౌరవ సలహాదారు వెంకటేష్, యూనియన్ సభ్యులు గోపాలాచారి, వెంకటేష్, సునీల్ కుమార్, శంకర్, ఉషా, సుజాత, హరికృష్ణ, సునంద, అధిక సంఖ్యలో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. నగరపాలక ఇంజనీరింగ్ విభాగం నుంచి మా సమస్యలు ఎన్నో ఏళ్లుగా
కొన్ని సమస్యలతో బాధపడి జీతాలు లేకుండా సరిగా జీతాలు 13,000 సంవత్సరాలు చేసుకుంటున్నాం. 7 కేటగిరీలో పనిచేస్తున్నాము. 13,000 జీతాలు అందగా చాలా కష్టంగా ఉన్నారు. దీంట్లో ఏమంటే సంక్షేమ పథకాలు మీరు ప్రభుత్వం తీసుకొచ్చిన చెప్పిన సంక్షేమ పథకాలు తల్లికి వందనం, విడో పెన్షన్లు, హ్యాండిక్యాప్డ్ పెన్షన్ అంతా రద్దు చేయాలి మా కుటుంబంలో ఉండేవాళ్ళు. దయచేసి ముఖ్యమంత్రి వారు మా యొక్క చిత్తూరు నగరపాలక సంస్థ రాష్ట్రం తరఫున ఇంజనీర్ సంఘం పనిచేసే వాళ్ళకి సరైన పనికి సరైన వేతనం ఇవ్వాలని, జీతం పెంచాలని ముఖ్యమంత్రి గారిని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాం. కుప్పం మున్సిపాలిటీ పరిధి 2వ వార్డుకు చెందిన శిరీష పట్ల జరిగిన సంఘటన అమానవీయమని, బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పేర్కొన్నారు. కుప్పం మున్సిపాలిటీలో శిరీష పట్ల జరిగిన దుర్ఘటనపై తీసుకున్న చర్యలపై బుధవారం కడా ప్రాజెక్ట్ అధికారి కార్యాలయంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్, కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ వివరించారు. బుధవారం కడా ప్రాజెక్ట్ అధికారి కార్యాలయం నందు ముఖ్యమంత్రి తరపున శిరీష 5 లక్షల రూపాయల చెక్కును ఆర్టీసీ వైస్ చైర్మన్ మరియు కడా ప్రాజెక్ట్ అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మాట్లాడుతూ, కుప్పంలో శిరీష పట్ల జరిగిన దుర్ఘటన మానవత్వం తలదించుకునేదిలాగా ఉందని తెలిపారు. బాధితురాలికి 3 పిల్లలు ఉన్నారని, పిల్లలు చూస్తుండగానే తల్లిని చెట్టుకు కట్టేసి కర్కశత్వంతో కొట్టారని తెలిపారు. వడ్డీ వ్యాపారాలు పేదల ఆర్థిక అవసరాల అదును చూసుకొని 10 రూపాయలు అంతకంటే ఎక్కువ వడ్డీలు వసూలు చేస్తున్నారని, ఇకపై అన్యాయంగా వడ్డీ వ్యాపారం చేసేవారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించడం జరుగుతుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోన్ ద్వారా స్వయంగా బాధితురాలని పరామర్శించారని, నేరస్తులను విడిచిపెట్టమని హామీ ఇచ్చారన్నారు. బాధితురాలి కుటుంబాన్ని ఆదుకునేలా 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని, పిల్లల చదువులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఫోన్ ద్వారా పరామర్శించి నేరస్తులను కఠినంగా శిక్షించి తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం స్పందించే తీరు, అందించే సత్వర న్యాయాలకు ఇది నిదర్శనమన్నారు. బాధితురాలి పిల్లలలో ఒకరిని విజలాపురంలోని గురుకుల పాఠశాలలో చేర్పించడం జరుగుతుందన్నారు. కుప్పంలో మహిళల పట్ల జరిగిన విషాద ఘటనను ముఖ్యమంత్రి వ్యక్తిత్వంగా తీసుకొని పరిశీలిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏ మహిళకు ఇలాంటి అన్యాయం జరిగినా ప్రభుత్వం ఇలానే స్పందిస్తుందన్నారు. అది ఓకే అమ్మా, కానీ ఇప్పుడు మీకు 5 లక్షలు ఇస్తే మీరు అర్జెంట్ గా వాడరు కదా, కొంచెం స్లోలీ వాడతారు. అదే సో సారు మాట్లాడేటప్పుడు సార్ అడిగేటప్పుడు ట్యాక్స్ ఇస్తామమ్మా పర్సనల్ గేమ్ మీరు వాడుకుంటారంటే ఆమె వద్దు సార్, నాకు మా పిల్లల మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసేది సార్ అని ఆమె చెప్పింది క్లియర్ గా. అలా ఇద్దరు కదా మీకు మీ అమ్మ గారు హస్బెండ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇస్తే వాళ్ళకి ఏం అడ్వాంటేజ్ ఉండదు. అది ఇంట్రెస్ట్ అయితే వస్తుంది సార్. ఎంత వస్తుంది? ఎంత 7% అంటే మంత్లీ ఇంట్రెస్ట్ కాబట్టి మంత్లీ పే అవుట్ చేస్తుంది, లేదనుకుంటే యాన్యువల్ గా అది కాంపౌండింగ్ అవుతుంది. సో ఇట్ ఇస్ రిక్వైర్డ్ మంత్లీ ఒక ప్రొవిజన్ లాగా ఇవ్వండి అంటే మంత్లీ వాళ్ళకి పే సో దే కెన్ హావ్ ద ఇంట్రెస్ట్ అండ్ దే కెన్ హావ్ బట్ అది వాళ్ళకి అర్థలేదు, అది మిస్యూజ్ అయిపోతుంది. ఏమా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజ్ మీకు నేను ఇప్పుడు 5 లక్షలు ఇస్తే నేను కదంటే మన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అంటే మీకు మీ అకౌంట్ అమౌంట్ ఇప్పిస్తే మీ అకౌంట్ లో అది లాక్ అయిపోతుంది. లాక్ అంటే మీ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ లో ఉంటుంది, కానీ మీకు అది మీ ఏటీఎం ఉండదు, డెబిట్ ఏటీఎం ఉండదు అండి. ఏటీఎం వేసుకొని తీసుకోవడానికి ఉండదు. సో అది ఏముంటుంది, మీ పిల్లల కోసం ఉంటుంది అంటే అందులో ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ అంటే తెలుసా మీకు? వడ్డీ వస్తుంది. వడ్డీ అంటే మీకు వస్తుంది, మీరా రాదు, మీకు వస్తుంది. అది మీరు మైండ్ లో క్లియర్ పెట్టండి. సపోజ్ 5 లక్షలు పెట్టారంటే మీకు ఒక్క సంవత్సరం వరకు సపోజ్ మీరు వాడరు అంటే నార్మల్ గా ఇంకా టైం ఉంది కదా, వాళ్ళ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఫ్రీగా అయిపోతుంది, స్కూల్ వైజ్ అన్ని ఫ్రీగా ఉంటుంది.
రేపు అంటే ఇప్పుడు కావాలి అంటే వాళ్ళకి మీరు కాలేజ్ పంపిస్తే లేకపోతే మంచి స్కూల్ పంపిస్తే అప్పుడు అంటే మీకు కావాల్సింది. సో ఇంట్రెస్ట్ రేట్ అంటే ప్రతి సంవత్సరం మీకు 7% వస్తుంది, అంటే 7%. 7% అంటే ఎంత? 35,000 యాడ్ అయిపోతుంది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 40 అయిపోతుంది, థర్డ్ ఇయర్ 50,000 యాడ్ అయిపోతుంది. అంటే మీకు నెక్స్ట్ 10 years చూసుకుంటే ఈజీగా నేను చెప్తున్నాను అంటే మీకు అవరేజ్ యూ టేక్ 60,000 ఓవరాల్, రైట్? ఓవరాల్ 60 per year అంటే 6 lakhs మీకు ఎక్స్ట్రా వస్తుంది 10 lakhs లో. అంటే 5 lakhs 10 lakhs 11 lakhs అయిపోతుంది. అర్థమవుతుందా? నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సిడాప్ మరియు డిఆర్డిఏ సంయుక్తంగా జూన్ నెల 20వ తేదీన శుక్రవారం స్థానిక ప్రభుత్వ జెడ్పీ హై స్కూల్ జీడీ నెల్లూరు నందు నిర్వహించే జాబ్ మేళాని ఉద్యోగ అర్హత కలిగిన యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తెలిపారు. ఈ సందర్భంగా జాబ్ మేళాకు సంబంధించిన గోడ పత్రికలను బుధవారం ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ అవకాశాన్ని జిల్లాలోని అన్ని పంచాయతీ మరియు వార్డు సచివాలయాల్లోని పరిధిలో ఉన్న ఉద్యోగ అర్హతల గురించి వారికి సమాచారం చేరవేయాలని కోరారు. అదేవిధంగా ఇందులో దాదాపు 20 కంపెనీలు 1000 మంది ఉద్యోగాలు పొందే విధంగా చేయనున్నట్లు తెలిపారు. 10వ తరగతి నుండి డిగ్రీ మరియు పీజీ చదివిన 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు హాజరు కావచ్చునని తెలిపారు. ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గుణశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ జీడీ నెల్లూరు డోనప్ప, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ చిత్తూరు, పార్టీ అధికారులు మరియు ఇతర ఆఫీసర్లు పాల్గొన్నారు. హై స్కూల్ జీడీ నెల్లూరుకి మేము అన్ని సీవీలు తీసుకొని రెజ్యూమ్స్ అన్ని తీసుకొని అక్కడికి రావాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాను. 2.5 lakhs నుంచి అప్ టు 5 lakhs వరకు జీతం వచ్చే పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికే డైరెక్ట్గా వస్తున్నారు. డైరెక్ట్గా మీ సీవీ చూస్తారు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. మీరు సెలెక్ట్ అయితే మంచి ప్యాకేజ్ ఉంటుంది. 2.5 నుంచి అప్ టు 5 lakhs వరకు ఉంటుంది. సుమారుగా 17 కంపెనీలు వస్తున్నాయి. హైదరాబాద్, చెన్నై నుంచి వస్తుంది, బెంగళూరు నుంచి వస్తూ ఉంది, శ్రీ సిటీ నుంచి, తిరుపతి నుంచి, ఈ సరౌండింగ్లో ఉండే అన్ని కంపెనీలు కూడా 25వ తేదీకి వస్తూ ఉంది. సో కాబట్టి 10th క్లాస్ నుంచి అప్ టు బీటెక్, ఎంటెక్ చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మంచి జాబ్ మేళాని యూజ్ చేసుకొని మీరందరూ కూడా జాబ్ తెచ్చుకోవాలని చెప్పేసి మిమ్మల్ని ప్రత్యేకంగా పేరున చదువుకున్న ప్రతి ఒక్క అబ్బాయిని అమ్మాయిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకోసమే ఈ జాబ్ మేళా రెడీ చేసాము. సో ఖచ్చితంగా మీరు వచ్చి లబ్ధి పొందాలని చెప్పేసి జీడీ నెల్లూరు ఉండే ప్రతి ఒక్క యువత, చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా నేను దీంట్లో పాల్గొని మీరు జాబ్ తెచ్చుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్. చిత్తూరు నగరం 11వ డివిజన్ ఎల్బీపురం హరిజనవాడలోని ప్రాథమిక పాఠశాలను ఎల్బీపురంలోని పాఠశాలకు మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను అధికారులు విరమించుకోవాలని ప్రజలు విన్నవించారు. పాఠశాలను మారిస్తే విద్యార్థులు అంత దూరం నడిచి వెళ్లి చదువుకోవడం కష్టతరం అవుతుందని వాపోయారు. ప్రస్తుతం ఉన్న పాఠశాల నుంచి పక్కన ఉన్న పాఠశాలకు వెళ్లడానికి విద్యార్థులు రైల్వే గేట్ను దాటాల్సి వస్తుందని, రోడ్డులో ప్రయాణం ప్రమాదకరంగా ఉంటుందన్నారు. ఎల్బీపురం హరిజనవాడలోని పాఠశాలలో 15 మంది విద్యార్థులు ఉన్నారని, ఎల్బీపురం పాఠశాలలో 3 విద్యార్థులు ఉన్నారని, అధికారులు ఈ విధంగా పాఠశాల మార్చడం సరికాదన్నారు. అధికారులు స్పందించి విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. 1 నుండి 5వ తరగతి వరకు స్కూల్ ఉంది, కానీ ఆ స్కూల్ నుండి పిల్లల్ని ఎల్బీపురం స్కూల్కి చేర్పిస్తామంట అన్నారు. కానీ మాకు రైల్వే ట్రాక్ అడ్డము, మేము కూలీనాలు చేసుకునే వాళ్ళము. పిల్లలు తీసుకెళ్ళి అక్కడ వదిలి తీసుకురావడానికి మాకు సౌకర్యం లేదు. మా ఊర్లో స్కూల్ ఉంటే మా ఊరు స్కూల్లో మేము చదివిపిస్తాము, అక్కడైతే మేము పంపించగలము. మేమేదో కూలీనాలు చేసుకునే వాళ్ళం, మేము బావి కాడికి దాడికి పోయి వచ్చేవాళ్ళం, పిల్లల్ని చూసుకోలేము. మా అవసరం ఏమంటే మా ఊర్లోనే మాకు స్కూల్ కావాలి.
ప్రైమరీ స్కూల్ మాకు పెట్టి మా ఊరు నుండి వేరే ఊరికి మార్చకుండా మాకు ఇక్కడే స్కూల్ కావాలని గ్రామస్తులు అందరూ తరపున మేము అడుగుతున్నాము డిఓ గారిని, కలెక్టర్ సార్ గారిని. దీనికి మాకు సహకరించి మా ఊరు స్కూల్ని మా ఊర్లోనే ఉండే విధంగా మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాము. ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు టీసీ, కానీ మేము ఎవరు తీసుకునేదానికి సిద్ధంగా లేము. మాకైతే టీసీలు వద్దు. పిల్లలకు భోజనాలు లేదంటే కూడా మా ఇంట్లో మేము పెట్టించి మా పిల్లలు మేము చదివించుకుంటాము, కానీ మేము మాత్రం పక్క స్కూల్లో చేర్పించము. ఏదన్నా పని పట్టుకు వర్క్షాప్లోనో లేకపోతే ఎక్కడన్నా అంగళ్ళలోనో చేర్పించి మా పిల్లలు మేము చేసుకుంటాం, కానీ మేము వేరే స్కూల్కి అయితే పంపించలేము. మాకు రైల్వే ట్రాక్ అడ్డంగా ఉంది. మా పిల్లలు ఏదన్నా అయితే ఎవరు బాధ్యత తీసుకుంటారు. అందువల్ల మాకైతే చాలా భయంగా ఉంది. మా పిల్లలు మేము పంపించలేము. మా ఊరు స్కూల్ అయితే మేము చదివిపిస్తాము. స్తోమత మాకు లేదు. మేము పొద్దు పుడితే కూలీ పోయేవాళ్ళం, సాయంత్రం అయితే ఇంటికి వచ్చేవాళ్ళం. మా ఊర్లో అయితే మేము పిల్లలు పోతూ వస్తూ మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి మా ఊరు స్కూల్ మాకే కావాలని డిఓ గారిని, కలెక్టర్ సార్ని అడుగుతున్నాము. సార్ గారికి, డిఓ సార్ ఎల్బీ ఫ్రమ్ స్కూల్ పంపించాలంటే అక్కడ రోడ్లు సరిలేదు. ఆ రోడ్ల వీధుల్లో గుంతలు, నీళ్లు, బురదలు ఎక్కువగా ఉంది. ఆడైనా పడి కాలొచ్చే ఈరైతే మేము చూసుకునే స్తోమత మాకు లేదు. కాబట్టి ఎల్బీ ఫ్రమ్ స్కూల్లో పిల్లలు అంతగా లేదు. ఇద్దరు ఉన్నారు. అది వేరే విలేజ్ నుండి అక్కడికి వస్తున్నారు. ఎల్బీ ఫ్రమ్ విలేజ్లో అయితే పిల్లలు లేరు. కాబట్టి మా విలేజ్లోనే మా స్కూల్ కావాలి. మా స్కూల్లో నుంచి వాళ్ళని కావాలంటే ఇక్కడ చేర్పించండి. మాకైతే ప్రైమరీ స్కూల్ మా స్కూల్లోనే కావాలి. పిల్లలు ఉన్నారు. మాకైతే స్కూల్ ఇక్కడే కావాలి. అందువల్ల మేము అక్కడ పంపించడానికి ఎటువంటి సహకరించము. మేము విన్నవించుకున్నది ఏమనగా మా గ్రామంలో మా స్కూల్ ఉండాలి. మా పిల్లలందరూ కూడా పక్క గ్రామానికి వెళ్ళి చదువుకునేటంత వాళ్ళకి అంత చిన్న పిల్లలు అంత దూరం వెళ్ళలేరు. వాళ్ళకి రోజు నడిచి వెళ్ళి రావడానికి అక్కడ ఏదైనా పడి గుంతలు, రోడ్లు అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు వెళ్ళి అంత దూరం రోజు రాలేరు. మేమైతే ఏదో పనులు చేసుకుంటూ ఉంటాము. మేము రోజు తీసుకొని వదిలేసి మళ్ళీ తీసుకొని వచ్చేదానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అదే కాకుండా మా మెయిన్ ఏంటంటే మా స్కూల్ పక్కన అక్కడ రైల్వే ట్రాక్ ఉంది. ఆ ట్రాక్ని ఎంతసేపు 24 గంటలు ట్రైన్లు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. పిల్లలు వచ్చే దారిలో కానీ పోయే దారిలో కానీ ఆ ట్రైన్కి ఆటలాడుకుంటూ అట్లా ఇట్లా పోరని ఏం గ్యారెంటీ. అదేవిధంగా ఆ రోడ్లో వెహికల్స్ చాలా వస్తూ ఉంటాయి. పిల్లలు పోయేటప్పుడు ఇబ్బంది, వచ్చేటప్పుడు ఇబ్బంది. ఇంత ఇబ్బందులో మా పిల్లల్ని మేము పక్క స్కూల్కి పంపించడానికి మేము ఎటువంటి సహకారాన్ని మేము తెలియపించము. మేమందరూ కూడా అంగీకారంగానే ఉన్నాము. అంగీకరించలేదు మేము ఎవరు కూడా. ఎందుకంటే మా పిల్లలు చిన్న పిల్లోళ్ళు ఎంత దూరం వాళ్ళు నడిచి వెళ్ళేదానికంటే మా ఊర్లో మా స్కూల్ ఉంది కదా, మా స్కూల్లోనే మా పిల్లలు చదవాలి. మేము ఎవరు కూడా టీసీ తీసుకొని పక్క గ్రామంలో చేర్పించము. మేమందరూ కూడా మా పిల్లల్ని మా గ్రామంలోనే ఈ గ్రామంలోనే చదివించుకుంటాము. దయచేసి మీరు మా విన్నపాన్ని విని మా స్కూల్ని మాకే ఉంచండి. మా ఊర్లో మా గ్రామంలో స్కూల్ ఉండాలి. మా పిల్లలు ఇక్కడే చదవాలి. మీరు ఫుడ్ మధ్యాహ్నం భోజనము పెట్టకుండా ఇట్లా మర్చి చేస్తాం. మేము కూడా మా పిల్లలకు ఫుడ్ పెట్టి కూడా కావాలంటే మేము ఈ స్కూల్లోనే చదివించుకుంటాం. కానీ పక్క గ్రామానికి అయితే పంపించేటువంటి అవకాశం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము అంగీకరించము. వన్నీ కుల క్షత్రియ ఎడ్యుకేషనల్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 42వ డివిజన్ కార్పొరేటర్ శశికుమార్ చేతుల మీదుగా వరదప్ప నాయుడు నగర పాలకోన్నత పాఠశాలకు వాటర్ క్యాన్లను వితరణ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గత 2 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు తన బృందంతో మొదలు పెట్టానని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. హెచ్ఎం భానుప్రభ ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. మాది వన్నికుల ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్ ద్వారా మన వరదప్ప నాయుడు స్కూల్కి కొత్త హెచ్ఎం గారు వచ్చినారు. ఆ మేడంని ఇక్కడ ఏమైనా సమస్య ఉంటే చెప్పండి మేడం, మేము దానికి మా టీం అంతా ఉంది, వేదా టీం అనేసి మా వల్ల అయింది హెల్ప్ చేస్తామనేసి చెప్తే, మేడం మా స్కూల్లో వాటర్ ఇబ్బంది ఉంది, దానికి మీ వల్ల ఏమైనా హెల్ప్ చేసేదానికి అవుతుందా అనేసి అడిగినారు. మేము కూడా ఓకే మేడం, మేము కూడా క్యాన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము వన్నికుల ఎడ్యుకేషన్ ద్వారా. అదేలాగా వాటర్ ఎత్తుకొచ్చేదానికి సమస్య ఉందని చెప్పినారు. ప్రతి ఒక్క రోజు మేము మా పిల్లల ద్వారానే ఆ క్యాన్కి 7 క్యాన్లు ఇచ్చినాము. ఆ క్యాన్కి వాటర్ కూడా మేమే ఫిల్ చేసి మార్నింగ్ ఒక టైము, ఈవినింగ్ ఒక టైం మేమే ఇస్తామనేసి మేడం కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. ఈ యొక్క స్కూల్ కానీ రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి, మేము మా టీం ద్వారా మేము హెల్ప్ చేస్తాం. వన్నికులే ఇది వేదా టీం, షార్ట్గా వేదా టీం అంటారు అందరూ. ఇది స్టార్ట్ చేసి 2 years అయింది. మా వల్ల అయింది ఏదో
పూర్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళకి అందరికి తెలియకుండా అందరికి తెలిసి మేము హెల్ప్ మా వల్ల అయింది. చిన్న చిన్న టీం అది ఇది ఏదో మా అంత సహాయం మేము చేస్తాను. అక్కడ వాటర్ ప్లాంట్ కానీ ఇప్పుడు గాంధీ రోడ్లో షెడ్ కూడా బస్ స్టాప్ కూడా కట్టడం జరిగింది. అది ఇంకా 2 days 3 daysలో అది ఓపెన్ చేసి 365 days చలివేంద్ర అనేసి కూడా పెట్టడం జరుగుతుంది. లాస్ట్ 2 yearsగా చేస్తాను. భానుప్రభ వరదప్ప నాయుడు హెచ్ఎం మేడం మాట్లాడుతున్నాను. మన 42 వార్డు కార్పొరేటర్ గారు స్కూలుకు ఇచ్చేసి పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చేటప్పుడు మీకు ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగినారు. అప్పుడు మేము ఈ విధంగా తాగడానికి వసతి లేదు పిల్లలకి అంటే వారు ఒక వేద టీం అని వన్యకుల క్షత్రియ వాళ్ళ సంఘం ద్వారా ఒక టీం ఉందంట. ఆ టీం ద్వారా ఈరోజు పాఠశాలకి క్యాన్ ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. దాన్ని తొందరగా తీరుస్తామని తెలియజేశారు. వారికి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ మంత్రి లక్ష్మణ్ కుమార్, ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు విద్యాసాగర్లు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఈ నెల 21న విశాఖ నగరంలో యోగా డే సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చేస్తున్నారు. ఆ యోగా డే 5 లక్షల మందితో జరగబోతుంది. ప్రపంచ రికార్డు అవబోతుంది. సోమవారం ఆశీర్వాదం అడిగాం. ఖచ్చితంగా సోమవారం ఆశీర్వాదంతో ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పంతో సోమవారం ఆశీర్వాదంతో ఆ యోగా డే బ్రహ్మాండంగా అవ్వాలని, సోమవారం ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తి కోరుకోవడం జరిగింది. అలాగే మా ఉద్యోగ వర్గాలు ఎన్జిఓస్ ప్రతినిధులతో ఈరోజు దర్శనం చేసుకోవడం, సోమవారం ఆశీర్వాదం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.